మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలలో ఒకటి ఏకీకృత పెన్షన్ పథకం. దీన్నే ఇంగ్లీష్ లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని అంటారు. ఈ విధానం ప్రభుత్వ పెన్షనర్లకు ఆర్థిక భరోసాను కల్పించడమే కాకుండా వారి ఆర్థిక భవిష్యత్తుకు గ్యారంటీగా నిలుస్తోంది. భారత్ లో మోదీ సర్కార్ తీసుకొస్తున్న ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఎన్నికల వేళ పెన్షన్ భరోసాపై హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఆ హామీని నెరవేర్చినట్లయింది. ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ లో అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై చాలా భారం పడేది. ఉద్యోగస్తులకు గ్యారంటీడ్ చెల్లింపులతో రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు దాదాపుగా ఖాళీ అయ్యేవి. అయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఆర్థికంగా నిలకడగా ఉండేలా రూపొందించారు. గత విధానంతో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. దీంతో ప్రభుత్వాలు తప్పనిసరిగా నెరవేర్చాల్సినవి నిధులు లేక నిలిచిపోయేవి. ముఖ్యంగా అత్యవసర సేవలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, వనరుల పైన ఈ ప్రభావం పడేది. యూపీఎస్ తో అలాంటి ఇబ్బందులు ఇకపై ఉండవు. For example, my wife is a doctor. She would be getting a basic pay of 1 lakh rupees. So that 1 lakh becomes her basic pay. And then you have a dearness allowance, which is indexation. Indexation is nothing else but inflation adjustment of that 1 lakh. So first year when she suppose gets it, suppose she retires this year, and if she was in the old pension scheme, she would probably, suppose her basic pay is 1 lakh, then she would get a 1 lakh rupee plus 50% DA, which is applicable as on date. Right. So she would get 1.5 lakh rupees as pension. Right? That is how it will be. కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీలు ఎక్కువగా ప్రచారం చేసిన పాత పథకం ఒక టైం బాంబ్ లాంటిది. వాస్తవానికి ఇది 80లు, 90లు మరియు 2000 ప్రారంభంలో అనేక రాష్ట్రాలను ఆర్థిక పతనం అంచుకు తీసుకువచ్చింది. అయితే యూపీఎస్ దీనికి భిన్నంగా ఉంటుంది. రాష్ట్రాలపై అటు ఆర్థిక భారం పడకుండా ఇటు పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమతుల్యంగా ఉండేలా రూపకల్పన చేసింది కేంద్రం. ఏకీకృత పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆర్థిక భరోసా కూడా ఇస్తుంది. ఈ కొత్త విధానంలో ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగస్తులు పెన్షన్ నిధిలో భాగస్వాములవుతారు. దీంతో దేశ ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచుతూ ఉద్యోగస్తులకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తీసుకొచ్చిన పథకం. ఈ స్కీమ్ ను ఆర్థిక సమగ్రత మరియు స్థిరత్వం ఉండేలా రూపొందించారు. ఏకీకృత పెన్షన్ విధానం ఇతర సంక్షేమ పథకాల్లానే ఉంటుంది. బ్యాంకుల్లో అకౌంట్ లేని వారి కోసం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలను మోదీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కోట్లాది మంది ప్రజలకు ఆరోగ్య బీమా కోసం ఆయుష్మాన్ భారత్, ఇవన్నీ కూడా మోదీ ప్రభుత్వంలో అమలవుతున్నాయి. భారతదేశ ప్రజల యొక్క ఆర్థిక భద్రతను సంరక్షించేందుకు ఈ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. UPS is being done for central government employees, which are 67 odd lakhs or something of that kind, which are there. And then there would be state government employees, maybe another 80-90 lakhs. So you are talking about maybe 1.5 crore people at max when we are talking about this out of the 140 crores that we have, right? So first of all, it is, as far as UPS is concerned, it is largely for the government servants. భారతదేశం యొక్క విస్తారత మరియు వైవిధ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన మరియు అనుకూలించదగిన పెన్షన్ వ్యవస్థ అవసరం. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులను కేటాయించడంలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదని, అదే సమయంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్థిక చేయూతను అందించడాన్ని మోదీ ప్రభుత్వం తన ప్రధాన బాధ్యతగా భావించింది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేలా కొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది. ఇది ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏకీకృత పెన్షన్ పథకం భారతదేశంలో ఆలోచనాత్మక విధానంతో రూపొందించబడిన సరికొత్త పెన్షన్ సంస్కరణ. ఇది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే కాకుండా దేశ ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థకు భరోసా కల్పించడం కూడా. దేశం అభివృద్ధి చెందుతున్నందున ఈ సమతుల్యతను కొనసాగించడంలో యూపీఎస్ కీలక పాత్ర పోషిస్తుంది.